ఆడ ఒకటి 2 ఏసీలు తీసుకుంటున్నారు. మిగతా 3 ఏసీలు మళ్ళీ రిటర్న్ తీసుకుపోవాలంట హైదరాబాద్కి. అదే మాట్లాడి ఏందో సంగతి అని చూసి మాట్లాడుకొని తీసుకొని పోతాను. ఇక అదే ప్రస్తుతానికి 2 ఏసీలు మాత్రం తీసుకుపోతున్నాడు. మిగతా 3 రిటర్న్ అంట. ఏ నుంచి రిటర్న్ 44 కిలోమీటర్లు. మళ్ళీ పోటర్ బుక్ చేస్తా రిటర్న్ అంటున్నాడు. సరే సార్ చేయండి, నేను వెయిట్ చేస్తా అని చెప్పిన. ఒకవేళ నీకు వస్తే నువ్వు తీసుకో అంటున్నాడు. సార్ మంచిది తీసుకుంటా అన్న. ఆయనకు ముందే చెప్పిన ఇక్కడ సర్వీస్ ఉండదు సార్ మాది అని చెప్తే, లేదు ఉంటుంది, ఎందుకు ఉండదు, నేను బుక్ చేస్తా అని చెప్తున్నాడు. సరే సార్ చేయండి, నాకు వస్తే నేను తీసుకుంటాను అని చెప్పిన. మళ్ళీ ఓపెన్ చేసినాక అంటున్నాడు, అరే అక్కడ సర్వీస్ లేదా మీది అంటున్నాడు. మరి సార్ ఎంతకు వచ్చిందో అంత పైసలు ఇవ్వండి, అంతనే డబ్బులు ఇవ్వండి. 2000 ఇప్పుడు ఇచ్చినారు కదా, ఆడికి పోయినప్పుడు కూడా 2000 ఇవ్వండి అయిపోతుంది అని. ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేస్తే ఏంటంటే వాళ్ళకు మెటల్ కొంచెం సేఫ్టీ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నాకు ఆన్లైన్ బుకింగ్ లేదు, ఏం లేదు. నేను అట్లనే మెటల్ ఎడికైనా తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి ప్రాబ్లం కదా, అట్లా అని. రోడ్ కాడికైతే వచ్చేసినాము. ప్రస్తుతానికి ఇంకా 30 కిలోమీటర్లు, 29కి వచ్చింది. దగ్గర గంట 20 నిమిషాలు, గంటన్నర అవుతుంది. నేను అంతసేపు వెయిట్ చేసిన, ఎక్స్ట్రా వెయిటింగ్ టైం రాలే. కస్టమర్ కొద్ది పరిశాన్ అవుతున్నాడు. అంతసేపు ఆయన వెయిటింగ్ టైం యాడ్ అయిందేమో, అందుకనే ఎక్స్ట్రా అమౌంట్ వచ్చింది అంటున్నాడు. నేను చూపించిన సార్ ఎక్స్ట్రా వెయిటింగ్ టైం ఏం యాడ్ కాలేదు అని చెప్పి చూపించి పేమెంట్ తీసుకున్నా. మనం పోయిన డ్రాప్ లొకేషన్ దగ్గర నుంచి ఇంకో 6 కిలోమీటర్లు పోతే సంగారెడ్డి. ఐఐటి హైదరాబాద్ సంగారెడ్డి కిందకి వస్తుంది అనుకుంటా. ఇక 6 కిలోమీటర్స్కి ఏమొచ్చి యూటర్ల వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ మొత్తం. ఈ నుంచి స్టార్ట్ చేస్తే కుక్కడపల్లి రోడ్డు, మియాపూర్ రోడ్డు మొత్తం యూటర్న్ల వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. టోల్ ప్లాజా వరకు అయితే వచ్చినాము. రిటర్న్ టోల్ ప్లాజా నుంచి 24 కిలోమీటర్లు.
మళ్ళీ బిహెచ్ఎల్ దగ్గర రిటర్న్లో అదే ట్రాఫిక్ జామ్. మొత్తంలో ట్రాఫిక్కి బయట పడ్డాం. పాపం యాక్సిడెంట్ అయినట్టున్నది, కాక ఆ బండిని పోయి గుద్దినట్టున్నాడు. మొత్తానికి ప్రశాంత్ నగర్ వరకు అయితే వచ్చినాము. టైం వచ్చేసి 4:30 అవుతున్నది. ట్రాఫిక్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఈ రోడ్ మొత్తము మిడిల్ లైన్లోనే ఉండాలి అన్నట్టు. అటు యూటర్న్ వస్తుంది, ఇటు లెఫ్ట్ తిరిగేది ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అటు, అక్కడ వాళ్ళు ఇటు పోతుంటారు. ఈ కుక్కడపల్లి రోడ్ మొత్తం మిడిల్ లైన్లో నడిపిస్తే కరెక్ట్. లేకపోతే ఆ లైన్లోకి పోయినాం అనుకో, రైట్ లైన్లకు అటు యూటర్న్ చేసేటోళ్ళు అక్కడ దవాన్ చేసి అక్కడ ఇరికిచ్చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ పోయేటోళ్ళు ఇటు లెఫ్ట్ కొట్టి ఇటు తీసుకొని వెళ్ళిపోతారు మనల్ని. మిడిల్ లైన్లో ఉండాలి ఈ రోడ్ ఆడవరకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి రైట్ పోయేటోళ్ళు ఉంటారు. ఇక అటు రైట్కి యూటర్న్ ఉంది కదా, ఇక్కడ నుంచి రైట్ పోయేటోళ్ళు ఉంటారు. ఓర్రి అందరూ ఓర్రి. మొత్తంలో మళ్ళా బాలనగర్ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. ఇది రిటర్న్లో. ఇంకో 4 కిలోమీటర్లు. సీదా డ్రాప్ పాయింట్ పోయినాక తీస్తాయి. ఇక నడవండి, మళ్ళీ ఏమంటారు, సీదా కలుద్దాం డ్రాప్ పాయింట్ దగ్గరికి పోయినాక. మొత్తంలో మనం డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాము. పొద్దున పికప్ లొకేషన్, ఇప్పుడు డ్రాప్ లొకేషన్ సేమ్ ఒకటే, 2. మెట్రోలో అన్లోడ్ చేసి పైసలు తీసుకొని ఖతం చేసేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతున్నాం, మిగతా 3 ఏసీలు దింపేసుకుంటున్నారు. ఇవాళ వీడియోలో ఇంతే. మళ్ళా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఉంటాం, అలా కలుసుకుందాం మన నెక్స్ట్ వీడియోలో. బాయ్.